హే ఆల్, వెల్కమ్ టు లివ్ లైఫ్ విత్ శ్రావ్స్. హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? నేనైతే సూపర్గా ఉన్నాను. మళ్ళీ ఒక వంట వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఇది వచ్చేసి వెరీ వెరీ హై ప్రోటీన్ వెజిటేరియన్ రెసిపీ. మన వెజిటేరియన్స్కి హై ప్రోటీన్ ఫుడ్ దొరకడం ఎంత కష్టమో మీ అందరికీ తెలిసిందే. అండ్ అది దొరికిన టేస్టీగా ఉండాలి, అది ఎక్కువ తినగలగాలి అంటే ఇది ఇంకా పెద్ద యుద్ధం అనే చెప్పచ్చు. సో నేను ఇవాళ చూపించబోయే రెసిపీ నా సొంత క్రియేషన్, టోఫు తోటి హై ప్రోటీన్ టోఫు రెసిపీ. ఇది నా సొంత క్రియేషన్. ఎందుకన్నానంటే నేను చాలా యూట్యూబ్ ఛానల్స్లో చూసి అది టేస్ట్ నచ్చక వెక్స్ అయిపోయి ఏదో సొంతంగా ట్రై చేద్దామని చేస్తే బాగా కుదిరింది. అందుకే సెకండ్ టైం వీడియో షూట్ చేసి మీ అందరికీ చూపిద్దామని ఎక్స్క్లూజివ్గా మీకోసమే చేస్తున్నాను నేను ఇవాళ. ఇది ఇలా గనక చేసుకుంటే నేను ప్రతిరోజు 3 పూట్ల టోఫు తినేస్తాను. అంత బాగుంది రెసిపీ. నిన్న ట్రై చేసింది. సో నేను టోఫు నిన్న చేశానని చెప్పా కదా, నిన్న చేయడానికి నేను ముందే కట్ చేసి పెట్టుకున్నాను. కట్ చేసి కొంచెం సాల్ట్ పెప్పర్ వేసి జస్ట్ అలా కలిపి పెట్టుకున్నాను. మీరు ఎప్పటికప్పుడు ఫ్రెష్ గా కూడా చేసుకోవచ్చు, కానీ నిన్న కలిపింది ఉంది కాబట్టి ఇది ఉంచుతున్నాను. జస్ట్ ఇలా ఇవన్నీ వేసి సాల్ట్ పెప్పర్ వేసి కలిపేసి 10 minutes ఉంచితే చాలు. ఈ 10 minutes లో మనం సాస్ ప్రిపేర్ చేసుకుందాము. సాస్ కి నేనైతే ఈ చింగ్స్ వారి గ్రీన్ చిల్లీ సాస్ ఒకటి వాడుతున్నాను. ఇంకా చిల్లీ వెనిగర్ అని కూడా ఒకటి ఉంది. ఈ చిల్లీ వెనిగర్ ఒకటి వాడుతున్నాను. అండ్ సోయ్ సాస్ ఇదొకటి. అండ్ ఇది మన మ్యాగీ వల్ల హాట్ అండ్ స్వీట్. బేసిక్ గా నా ఫ్రిడ్జ్ లో ఉన్న అన్ని సాసెస్ తీసాను వాడడానికి. టొమాటో కెచప్ కూడా ఉంది, అది నేను నిన్న వాడలేదు కాబట్టి ఇవాళ వాడకూడదని డిసైడ్ అయ్యాను. సో ఇవన్నిటిని మనము ఒక కప్ లో వేసి ప్రిపేర్ చేసుకుందాం. లేదు ఫోన్ లో అదేంటో ఎప్పుడు వీడియో చేద్దామన్నా ఛార్జింగ్ ఉండదు. సో మనము ఈ కప్లో ఇందాక తీసుకున్న సాసెస్ ఉన్నాయి కదా, సోయా సాస్, గ్రీన్ చిల్లీ సాస్, తర్వాత వెనిగర్, ఇంకా హాట్ అండ్ స్వీట్ సాస్, ఈ 4 సాసులు వేసి జీలకర్ర పొడి, కొంచెం కారం, చిల్లీ కూడా వేసాం కాబట్టి కొంచెం వేస్తాం కారము, ధనియాల పొడి అండ్ కొంచెం గరం మసాలా కొద్దిగానే. సో ఇవన్నీ వేసి మంచిగా మనం దీన్ని కలిపి పక్కన పెట్టుకుందాం. మనం నెక్స్ట్ ఇలాంటిది ఒక ప్యాన్ తీసుకుందాము. సో ఇట్లా కొంచెం రౌండ్గా ఉన్న ప్యాన్ తీసుకుంటే మంచిది, ఎందుకంటే మనకు షాలో ఫ్రై చేయడానికి పనికి వస్తుంది. అండ్ ఇందులో మనము కొంచెం ఎక్కువగానే ఆయిల్ వేసుకోవాలి. మరీ డీప్ ఫ్రై కాకపోయినా కొంచెం షాలో ఫ్రైకి తగ్గట్టు ఆయిల్ వేసుకోవాలి. అసలు నేను నిన్న ఈ రెసిపీ చేసి తిన్నాను చూడండి. నేను యూజువల్గా ఈ చైనీస్ వాళ్ళు అంటే నార్త్ ఏషియన్స్ అందరూ కూడా టోఫు బాగా తింటారు. వాళ్ళ రెసిపీ, వాళ్ళు తినే టోఫు చాలా బాగుంటుంది అంటే ఏంట్రా వీళ్ళు అదంతా చండాలంగా ఉంటుంది, అది బాగుంటుంది అంటారు అనేసి అనుకున్నాను. కానీ చేసే విధానంలో చేస్తే టోఫు ఎంత బాగుంటుందో నాకు అసలు నిన్న అర్థమైంది. అందులోనూ మనం మన ఇండియన్ స్పైసెస్ టచ్ ఇవ్వాలే కానీ ఏదన్నా టేస్టీగా ఉంటుంది. కాకపోతే టోఫులో ఏంటంటే మనం మన ఇండియన్ స్పైసెస్తో పాటు చైనీస్ స్పైసెస్ కూడా కొంచెం యాడ్ చేసుకోవాలి అని నాకు నిన్న అర్థమైంది. నెక్స్ట్ మనం ఒక గిన్నెలో కార్న్ఫ్లోర్ తీసుకోవాలి. కార్న్ఫ్లోర్లో నేను సాల్ట్, పెప్పర్, కొంచెం గార్లిక్ పౌడర్ కూడా వేసాను. ఏం వేయకపోయినా పర్లేదు. అండ్ మనకి టోఫు ఆల్రెడీ కొంచెం మాయిస్ట్గా వాటరీగానే ఉంటుంది కాబట్టి ఎంత వాటర్ పిండినా వాటర్ ఉంటుంది. సో జస్ట్ దాన్ని ఇట్లా కార్న్ఫ్లోర్లో డిప్ చేస్తే సరిపోతుంది. టోఫుకు ఆటోమేటిక్గా తడి ఉంటుంది కాబట్టి ఆ తడికి కార్న్ఫ్లోర్ బాగానే అంటేసుకుంటుంది. ఒకవేళ అంటుకోవట్లేదు అంటే మీరు ఎగ్ తింటే ఎగ్ యోక్లో ముంచి కూడా కార్న్ఫ్లోర్లో డిప్ చేయొచ్చు, బట్ మనకు అంత అవసరం లేదు. నార్మల్గా అయితే అంటేసుకుంటుంది. అండ్ టోఫుని మనం కొంచెం పెద్ద పీసెస్గా కట్ చేసుకుంటేనే బెటర్, అంటే చూడడానికి కూడా బాగుంటుంది కదా. సో ఇట్లా మనం అన్ని పీసెస్ని కార్న్ఫ్లోర్లో డిప్ చేసి దాన్ని మనము ఆయిల్లో వేసి షాలో ఫ్రై చేసుకోవడమే. అన్ని సైడ్స్ అంటే 4 sides మంచిగా ఫ్రై అయిందా లేదా చెక్ చేసుకుని, కావాలంటే మధ్య మధ్యలో ఆయిల్ వేసుకుంటూ ఫ్రై చేసుకుని మొత్తం ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఇందాక తయారు చేసి పెట్టుకున్న సాసెస్ మిక్స్చర్ ఉంది కదా, ఆ మిక్స్చర్ వేసుకుని టాస్ చేసుకోవాలి. నేను మన మంచూరియన్ బండివాడు చేసే స్టైల్లో చేయడానికి ట్రై చేశాను. ఎక్కువ ఎగరగొట్టకండి, మళ్ళీ కింద పడిపోగలవు. సో మంచిగా సాసెస్ అంతా కోట్ అయ్యేదాకా మనం ఆ టోఫుని ఫ్రై చేసుకొని దాని తర్వాత ఒక గిన్నెలోకి తీసుకుని ఇంకేముంది లపలపా తినేయడమే. ఇంతే పిచ్చ ఈజీ ప్లస్ టేస్టీ కూడా. దీనికి పోయి నేను టోఫు బుర్జీ, పాలక్ టోఫు అనుకుంటా ఏవేవో కష్టపడి తయారు చేసి మళ్ళీ టేస్ట్ బాగాలేదని ఏడడం ఒకటి. బై ద వే దీని పేరేంటో చెప్పలేదు, ఇది నా సొంత రెసిపీ కాబట్టి నేను ఇప్పటిదాకా పేరు పెట్టలేదు. అయితే మనము చిల్లీ టోఫు అలా ఏమన్నా పెట్టచ్చు. యాక్చువల్లీ క్రిస్పీ టోఫు అనేది ఇంకా బాగుంటుంది. సో దీని పేరు క్రిస్పీ టోఫు. క్రిస్పీ టోఫు నేను ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను. పర్ఫెక్ట్ గా వచ్చింది. నిన్న ఎలా వచ్చిందో సేమ్ టేస్ట్, చాలా చాలా బాగుంది. మీరు ట్రై చేయండి. సో ఇది ఎపిటైజర్ అండి. సో దీన్ని ఫుడ్ కి ముందు ఎపిటైజర్ లా తీసుకోవచ్చు. అసలు ఎవరికైనా నచ్చేస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే
నా ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.